నా పేరు ఒల్లూరు వెంకటరమణ అండి. నేను ఇక్కడికి వచ్చి అప్పుడే 3 సంవత్సరాలు అవుతుందండి. వార్డుకి వచ్చి ఇది 29కి 28కి మైంగ్ ఉంటుందండి వార్డు. ఇది ఆ కౌన్సిలర్ ఈ కౌన్సిలర్ కూడా పట్టించుకోవట్లేదండి. నేను జనసేన పార్టీ ఇదే సందులో ఉందండి. జనసేన పార్టీ ఆఫీసు ఇదే సందులో క్వశ్చన్ ఉందండి. ఈ పార్టీ కూడా ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదండి. మాకు ఈ రోడ్ మాత్రం వేయాలండి. మేము చాలా బాధపడుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ తడిసిపోయి వెళ్తున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ విషయంలో మొత్తం నీరు ఆ కాలం మీద ఉన్న సోము సత్యబాబు, నేను కూడా అందులో నెంబర్ అండి. ఆ కాలం మీద ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా నెంబర్ అయ్యాను. అందులో సోము సత్యబాబు కూడా నెంబర్. ఆ కాలం మీద నెంబర్ అయినా సరే ఎంత ఇదిగా చేసినా మేము పని అవ్వట్లేదు. ఇక్కడికి వరంభద్రకి వెళ్దాం జనసేన పార్టీ వాళ్ళు, మేము జనసేన మనుషులమే అయినా సరే మాకేం చేయట్లేదు. అక్కడ పక్కడాకి వెళ్ళి పెట్టాం 3 నెలలు అయింది. మే నెలలో వేస్తున్నారండి రోడ్డు. ఇది మే నెలలో వేస్తాను, అప్పటి నుంచి కూడా ఇప్పుడు వేయలేదు. ఆ 2 రోజులు మాత్రం మున్సిపల్ ఆఫీస్ తెగ ఫోన్లు చేస్తారండి. ఇదిగో 18 లక్షలు శాంక్షన్ అయిపోయింది, మేము వేసేస్తాం రోడ్డు అని మాకు చేసి మరి నాతో సంతకం చేయించుకున్నారండి. ఈ మున్సిపల్ ఆఫీసులో వచ్చి సంతకం కూడా చేయించుకున్నారండి. చేయించుకున్న తర్వాత ఇంకేమీ లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ఇల్లు మాత్రం మురిగిపోయి నీరసాలు వచ్చి జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నాండి. మేము ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మేము దయించి మాకు రోడ్డు వేయాలని మేము కోరుతున్నామండి. ఈ రోడ్డు విషయంలో మాత్రం మీరు దయచేసి పవన్ కళ్యాణ్ వార్డు పిఠాపురం అంటే ఒక ఇదిగా ఉందండి పిఠాపురం. ఆ పిఠాపురం గురించి అసలు ఈ వార్డు గురించి అసలు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జనం అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. జనసేనకి ఇది పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మేము గొడవ పెడదాం అనుకుంటున్నాం అండి. అధికారులు పిఠాపురం ఏ సమస్య లేదని చెప్తున్నారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ సామాన్య మానవులు మేము కళ్ళపోతున్నామండి. కలుతున్నారండి, ఎక్కడి నుంచి వచ్చి కలుతున్నారండి. సామాన్య మానవులు మేము ఎవరిని దగ్గర రానివ్వట్లేదు మమ్మల్ని ఎవరిని. మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే సామాన్య మానవుడు కలవాలి, కలుతలేదండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి జనం మీద పడిపోతున్నారండి. ఆయన మీద, ఆయన పవన్ కళ్యాణ్ మీద పడిపోతున్నారు జనం. ఆయన దయించి మా ఇది వార్డు 29వ వార్డు మాకు చెయ్యాలని కోరుతున్నాం. సురేష్ గారు వచ్చారండి. సురేష్ గారు చూశారు, ఇవో చేస్తాం అది చేస్తాను. సురేష్ గారు కూడా చూశారు, జనసేన పార్టీ నాయకుడు అయినండి. పిఠాపురం ఏ ప్రాబ్లం లేదంటున్నారు. ఈ ప్రాబ్లం మాత్రం చేయండి. హాస్పిటల్ చేస్తున్నారు, దూలసంతి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇది మాత్రం పట్టించుకోమని కోరుతున్నానండి. నేను సిపిఎం పార్టీ తరఫున ఆడా పీడి గారికి అనేక మార్లు ఈ 29వ వార్డు దారుణంగా మునిగిపోతా ఉంది. ఈ రోడ్డును వెంటనే వేయాలని పీడీ గారి సమక్షంలో కమిషనర్ గారికి చెప్పినప్పటికీ కూడా కమిషనర్ గారికి చీమ కుట్టినట్లేదు. ఆయన సోద్యం చూస్తున్నట్టు తప్ప ఇప్పుడుకొచ్చి ఇలా మునిగిపోతుంటే ఈ నేటికి కూడా ఆయన వచ్చిన దాఖలాలు అయితే లేదు. మొత్తం అందరూ కూడా ఇళ్ళలోంచి అడుగు పెట్టాలంటే అతి దారుణంగా భయంకరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ. అందుకోసం ఏంటంటే మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మరి అధికారులు పట్టించుకోకపోతే ఎవరైనా చెప్పాలా? ఈ 29వ వార్డు కౌన్సిలర్ ఉన్నాడా లేడా ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చిన్నపిల్లలతోనే పెద్దోళ్ళు, ఇక్కడ చర్చ్ ఉంది, కాన్వెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వెళ్ళాలంటే అతి దారుణంగా భయంకరంగా అల్లిపోతూ ఉన్నారు. కాబట్టి మేము కమిషనర్ గారి పీడీ గారిని కూడా తీసుకొచ్చాం. మేడం గారు వచ్చింది, ఆవిడ చూశారు. చూసి మేము మార్చి నెలలో మేము అర్జీ ఇచ్చాం. ఏమైనా సరే ముందు రోడ్డు ఎత్తి చేయండి, రోడ్డు అయితే ఎత్తినా కానీ ఇక్కడ ఈ నీరు మాకు రాకుండా పోదు అని చెప్తే ఎందుకు మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు తప్ప ఏమీ చేయలేదు. అలాగే డిఈ గారిని తీసుకొచ్చాం. డిఈ గారు కాలువ దగ్గరికి వెళ్ళాడు. కాలువ తీయించేస్తే ఈ నీరంతా కింద పోతుంది కాబట్టి కాలువ నది ఎంత అన్నాడు. ఆ డిఈ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఏమైనా ఇన్నిసార్లు మేము చెబుతున్నప్పటికీ కూడా మీరు పట్టించుకుంటలేదు. ఇంట్లో ఇళ్లలోంచి అడుగు బయట ఎట్టాలంటే ఎలాగెళ్ళాలి మేము అని అడుగుతూ ఉంటే మరి దానికి సమాధానం లేదు. ఇవాళ పీడీ గారిని, సత్యనారాయణ గారిని దగ్గరుండి అయ్యా మీరు ఒక్కసారి మా 29వ వార్డులో కాలినడక చేయండి, మీరు నడిస్తే మా బాధలు అయితే మీకు అర్థమవుతాయి, చూసి చెప్పాలని ఇవాళ పీడీ గారి దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా ఆయన ఉంటే తీసుకొస్తాం, ఆవిడ ఉంటే తీసుకొచ్చి ఈ కళతో చూసి వెంటనే ఈ రోడ్డు వేయకపోతే చంటి పిల్లలతో జ్వరాలతోని జబ్బులతోని చాలా అవస్థలు పడుతున్నారు, చాలా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే కమిషనరు, చైర్మన్, ఎమ్మెల్యే, పిఏ గారు వీళ్ళు ఎవరైనా సరే పట్టించుకొని 29వ వార్డులో ఈ రోడ్డు అంతా కూడా సక్రమంగా వేసి మా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను. 10 రోజుల నుంచి నీటిలోనే ఉన్నామండి మేము. మొత్తం రోడ్డు అంతా మునిగిపోయండి, కాళ్ళు అన్ని ఒరిసిపోయి పాములు, కప్పలు, తేళ్లు అన్ని వచ్చేస్తున్నాయి లోనికి. ఎవరు కూడా బయటకు రావడానికి లేదండి, ఏం తెచ్చుకోవడానికి కూడా లేదండి. ఆ నీటిలోనే ఉన్నామండి మేము.
వెళ్ళేవండి, ఆఫీసులకు వెళ్ళాం, ఎన్నో తిరిగేవండి, ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పటికైనా కొంచెం మా మీద దయచేస్తే ఎవరన్నా పిల్లలకు జ్వరాలండి ఇళ్లలో చాలా దారుణంగా ఉందండి. దాని గురించి మీరు ఎలాగైనా పట్టించుకోవాలండి కొద్దిగా. వెళ్ళామండి, మొత్తం అందరి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఎవరు 3 సార్లు కలర్ పెట్టామండి కాగితాలు. ఈదులు అన్ని నేనే సంతకాలు చేయించండి. మన వెనకాల ఉన్న ఆయన కూడా పెట్టాడండి. ఎరికి నాయుడు గారు పెట్టారండి, లాలం మైనారావు గారు పెట్టారండి, మేమందరం కలిసి పెట్టామండి. ఎవరండి? కళ్యాణ్ గారండి, పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఏదండి, ఆయన పట్టించుకోలేదండి. ఎన్ని కాగితాలు పెట్టినా ఒక్కరు కూడా దేనికి సమాధానం లేదండి. వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారండి. అసలు ఇది సమస్య అసలు పరిష్కారం చేయట్లేదండి ఎవరు కూడా. ఏంటి ఆయన వచ్చారండి, లాలం మైనారావు గారు తీసుకొచ్చారండి, ఆయన్ని చూపించారండి. ఈ మైనారావు గారు తీసుకొచ్చారండి, శ్రీనివాసరావు గారు ఎవరని ఆయన తీసుకొచ్చారండి. ఆయనతో కూడా చెప్పారండి, పరిష్కరించాలని అన్నారంటే మళ్ళీ పట్టించుకోలేదండి. 10 రోజుల నుంచి ఉందండి ఇలాగా, నరకం చూస్తున్నామండి. రోడ్డు వేయాలండి, మాకు వాటర్ అది ప్రాబ్లం లేకుండా చేస్తే చాలండి, మాకు ఇంకా అందుకు మించి ఏం అడగలేదండి. నా పేరు కారు సాల్మన్ రాజు అండి. నేను పిఠాపురం సిఎంస్ హాస్పిటల్లో పనిచేస్తాను. గత 20 సంవత్సరాలుగా మేము ఇదే వీధిలో ఉంటున్నాండి, 29వ వార్డు అండి. ఇక్కడ చర్చి, స్కూలు ఏరియా ఉందండి. మేము ఇక్కడ చిన్నపిల్లలతో ఉంటున్నామండి. మేము మాకు ఒక రోజు కాదండి, గత 15 రోజులు 20 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి అండి. అధికారుల దగ్గరికి మేము వెళ్తున్నామండి. అధికారులు తెలియతో మేము పెడుతున్నామే, చేస్తామే అని అంటున్నారండి వాళ్ళు. దాని నుంచి మాకు రిప్లై ఏం లేదండి. చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడి జ్వరాలు పడిపోవడం, తేళ్లు, కప్పలు, జీర్లు ఇవన్నీ వచ్చేది జరుగుతుందండి. కనీసం బండి తీసుకుని బండి మీద వచ్చే అవకాశం లేదండి. బండి నుంచి 3 సార్లు పడిపోయాను నేను. కాలు గడ్డ దెబ్బలు వేసిందండి నాది. నడిచి వస్తున్నామండి, మా భార్య మేము నడిచి వస్తున్నామండి. ఇలా రమ్మను ఇలా మా భార్య మేము నడుచుతామండి. మా పిల్లలతో, చంటి పిల్లలతో ఎంత బాధ అంటే అంత బాధ అండి సార్, మేము ఎవరికీ చెప్పుకోలేమండి. దయించి అధికారులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి, మా యొక్క పరిస్థితులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి, మాకు న్యాయం చేయమని, కనీసం నీరన్నా తొలగించమని మేము అడుగుతున్నాండి అధికారులండి. మేము ఎవరిని బ్లైమ్ చేయడం లేదండి. అధికారులుగా మేము చిన్నపాటి పరిస్థితులు ఉన్న వాళ్ళు అండి. మీరు అధికారులు, మీరు పెద్దవాళ్ళు, మీ మీద మేము మాట్లాడే కాదు కానండి. మీరు ఆలోచించండి, మాలాంటి పేదవాళ్ళ పక్షాన్ని మీరు ఆలోచించి మీరు ఏదైనా మాకు న్యాయం చేయండి. చంటి కూరడు చూడండి, ఇక్కడ వాటర్ వల్ల ఇక మొత్తం జ్వరాలు వచ్చేసండి. పొక్కులు చూడండి సార్ ఎలా వచ్చేసండి జ్వరాలతో. ఎవరు చెప్పుకుంటాం సార్ పరిస్థితులు అండి, ఇది పరిస్థితులు అండి. ఎలా పొక్కులు వచ్చేసాయి చూడండి. హాస్పిటల్కి బోల్ డబ్బులు పోసేస్తున్నామండి ఈ వాటర్ వల్ల, ఇట్ల వల్ల. పాలు అయ్యి గాయాలు అయిపోతున్నాయండి, పాలు అయ్యి పొక్కులు అయిపోతున్నాయండి, అవుటులు, యూరిన్లు మొత్తం ఇవన్నీ కలిసిపోతున్నాయి, కలుషితం అయిపోతుందండి. అసలు నడిచి రావడానికి గట్రా అవకాశం లేదండి. అసలు బండి మీద కానీ నడిచడానికి ఎంత ఇబ్బంది అయిపోతుందండి. బెంచీలు వేసుకుంటున్నాం సార్, బల్లలు వేసండి, బల్లలు వేసుకునేండి, బల్లల మీద మేము నడిచొస్తున్నాం సార్. ఇక్కడ బల్లలు వేసుకునేండి, బయట వాళ్ళని ఆన్లైన్ అడిగండి, బల్లలు వేసుకునేండి, బల్లల మీద నడిచొస్తున్నాం సార్. దయచేసి కనీసం అధికారులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితి, పిల్లల పక్షాన పరిస్థితి మాకైనా దారి చూపించి మాకు అర్జెంటుగా రోడ్డు సార్ ముందు నీరు తొలగించే మార్గం మాకు చేయమని సార్ మేము చేతులిచ్చి అడుగుతున్నాం సార్, మా కుటుంబం పక్షాన్ని సార్. దయచేసి మాకు అది ఒక సాయం చేయండి సార్. మాకు మీకు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.